హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఫస్ట్ ఒక థింగ్ ఏంటి అని అంటే, నేను సెబీ రిజిస్టర్ అడ్వైజర్ని కాదండి. యాజ్ ఎ ఇండిపెండెంట్ ట్రేడర్ని మాత్రమే. నేను నాలెడ్జ్ ఏదైతే గెయిన్ చేశానో ఈ 10-12 ఇయర్స్లో దాన్ని మీతోని షేర్ చేసుకుంటున్నాను. సో మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ఫర్దర్ ఏదైనా ట్రేడింగ్ తీసుకోవాలనుకున్నా, ఎవరైతే రిజిస్టర్ అయిన వాళ్ళు ఉంటారో ఫైనాన్షియల్ అడ్వైజర్స్, వాళ్ళ తీసుకొని వాళ్ళ అడ్వైస్ తీసుకోవడం బెటర్. సో అది చెప్పదలుచుకున్నా. సో కమింగ్ టు సబ్జెక్ట్, 1 year టైం సైకిల్. ట్రేడింగ్లో చాలా రకాల స్ట్రాటజీస్ ఉంటాయి, మనకు తెలిసిందే. బట్ నేను జర్నీ చేసిన దాంట్లో నాకు మన మైండ్కి, అంటే ఒక రీటైలర్ మైండ్కి ఏం కంఫర్ట్ ఉంటుంది అనేది రీసెర్చ్ చేస్తే నాకు దాంట్లో కనిపించిన ఏంటంటే, పర్టికులర్ డేట్స్ కావాలా, మనకు టైం కావాలంటే పలానా టైంకి పలానా షేరు పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా, రీటైలర్ని మనము ప్రొటెక్షన్ ఎట్లా ఉంటుంది, ఆ ప్రొటెక్షన్ తీసుకొని మనం సేఫ్ సైడ్ ఎట్లుంటాం. అంటే ట్రేడింగ్ ఇన్వెస్ట్ చేస్తే కనుక, అది స్టాక్స్ అయినా, నిఫ్టీ అయినా, బ్యాంక్ నిఫ్టీ అయినా, ఆప్షన్స్ అయినా. సో నాకు స్ట్రాటజీ నచ్చింది, నేను దాన్నే ఫాలో అవుతా ఉన్నా. సో దాంట్లో ఒకటి ఏంది అని అంటే 1 year టైం సైకిల్ స్ట్రాటజీ. మనకు ఒకటి ఉంటుంది, ఇలా గతంలో ఏం జరిగిందో భవిష్యత్తులో అదే జరుగుతుంది అని. సో స్టాక్ మార్కెట్లో ఏంది అని అంటే, పాస్ట్లో ఏమైతే జరిగిందో ఫ్యూచర్లో కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుంది. సో దాంట్లో ఇంపార్టెంట్ లెవెల్ ఏంది అని అంటే 1 year టైం సైకిల్ స్ట్రాటజీ. సో 1 year టైం సైకిల్ స్ట్రాటజీ అంటే ఏంది అని అంటే, ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. సో 2025లో ఏ కంపెనీ షేర్ అయినా సరే ఖచ్చితంగా ఒక మేజర్ టాప్ ఉంటుంది, దానికి ఒక మేజర్ బాటమ్ ఉంటుంది, రైట్? అలాగే ఈ ఇయర్ అంటే, ఇప్పుడు సపోజ్ మనకు ఒక కంపెనీ పలానా నిఫ్టీ సపోజ్ లాస్ట్ ఇయర్ ఒక మేజర్ టాప్ బాటమ్ చేసిన డేట్ ఏదైతే ఉందో, ఆ డేట్ వచ్చిన రోజు, సపోజ్ May 20 రోజు నిఫ్టీ ఒక మేజర్ టాప్ చేసింది లాస్ట్ ఇయర్ అనుకుంటే, ఈ ఇయర్ May 20 వచ్చిన తర్వాత దాని హైలో మనం నోట్ డౌన్ చేసుకుంటే కనుక మేజర్ మూవ్స్ అనేవి మార్కెట్లో కనిపిస్తాయి. అట్లా ఇప్పుడు మనం దాన్ని లైవ్ శాంపుల్గా చూద్దాం. ఇప్పుడు మనం రైల్వే స్టాక్స్ ఎందుకు అనుకుంటున్నాము అంటే, బడ్జెట్కి సంబంధించి లాస్ట్ ఇయర్ ఏమైంది అని అంటే, బడ్జెట్ తర్వాత అవి పడుతూ వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ February 1 వచ్చింది కాబట్టి, ఆ February 1 హైలో నోట్ డౌన్ చేసుకొని ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలనేది ప్లాన్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఏం చేద్దాము అంటే, మనం RVNL చూద్దాం. చాలా సింపుల్ ఉంటుంది, దీంట్లో పెద్ద రాకెట్ సైన్స్ మ్యాథ్స్ ఏమి ఉండదు. మీరు అబ్జర్వ్ చేయాల్సిందల్లా ఏంటంటే, నోట్ డౌన్ చేసుకోవాలి. అంటే మనకు కావాల్సింది ఏంది, మనకు ఏ టైంకి మూవ్ అవుతుంది అని మనం ఇప్పుడు ఇమాజినేషన్ చేసుకుంటాం. మార్కెట్ పడుతుంది, లేస్తుంది, ఆ న్యూస్ వచ్చింది, ఈ న్యూస్ వచ్చింది అని. ఇదంతా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళమే ఉంటాం. కొత్త వాళ్ళైతే ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. బడ్జెట్ బాగుందంట, రేపు మార్కెట్ మస్తు లేస్తుందంట, బాగాలేదంట, పడుతుందంట, LTCG STG పెంచిరంట, పడిపోతుందంట, తగ్గించారంట, లేస్తుందంట. అట్లా ఉండదు మార్కెట్. అవన్నీ జస్ట్ కన్ఫ్యూజన్ చేయడానికి. మనం రిటైలర్స్, సూపర్ కంప్యూటర్స్ లేవు కాబట్టి మన దగ్గర, ఒక పలానా వాడు మన పైన మార్కెట్ మూవ్ చేస్తుంది కాబట్టి మన బ్రెయిన్స్ దానికి అడ్జస్ట్ కావాలా. సో మనం సింపుల్ ఏంటంటే 2025కి వెళ్దాం. RVNL ఇది రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ ఏదైతే ఉందో, ఇది 2025, రైట్? ఇక్కడ నుండి 2025 మనకు డిసెంబర్ దాకా ఇంపార్టెంట్. నవంబర్, డిసెంబర్, రైట్? ఇది ఒక చార్ట్ కనిపిస్తుంది, డైలీ టైం ఫ్రేమ్. సో మేజర్ టాప్ బాటమ్ అని అనుకున్నాం. మేజర్ టాప్ ఎక్కడ ఉంది అని అంటే, RVNLలో 1 February 2025 ఉంది. ఓకే, 1 February 2025లో మేజర్ టాప్ చేసింది. మేజర్ బాటమ్ ఎప్పుడు చేసింది అని అంటే 7th April 2025. సో ఇప్పుడు మనం 2026కి వచ్చాం, ఆ సైకిల్ అయిపోయింది. కొత్త సైకిల్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏంటంటే, February 1 హైలోని మనం నోట్ డౌన్ చేసుకోవాలి. సో హైలో బ్రేక్ అవుతే మనం ఇన్వెస్ట్మెంట్ వైపు వెళ్తాం, లో బ్రేక్ అవుతాం. ఈ లెవెల్ కాదు. నెక్స్ట్ ఇప్పుడు February 1 రోజు మనకు సండే రోజు మార్కెట్ ఉంది కాబట్టి, బడ్జెట్ ఉంది కాబట్టి, ఆ హైలో నోట్ డౌన్ చేసుకుని నెక్స్ట్ February 2 నుండి హై బ్రేక్ అయితే మనము ఆ లెవెల్ నుండి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు శాంపుల్గా చూద్దాం, ఎందుకంటే 2024లో కూడా ఏమంటారు, బడ్జెట్ ఉండే February 1 రోజు. సో 2024లో RVNL ఎట్లా పర్ఫామ్ చేసింది అంటే, మనకు తక్కువ రిస్క్ హై రివార్డ్ ఉండేటట్టు. 2024 డేటా ఇది, RVNLది, రైట్? ఇక్కడ. సో ఇది 2024 ఎక్కడ స్టార్ట్ అయింది ఇది. సో మేజర్ బాటమ్ ఎక్కడ చేసింది అని అంటే RVNL 2024ది. సో లో వచ్చేసి 2nd January రోజు. అంటే 2nd January రోజు మేజర్ బాటమ్ చేసింది కాబట్టి హై దాన్ని నోట్ డౌన్ చేసుకుంటాం. ప్లస్ హై ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఏది, 15th July 2024లో ఇది ఒక మేజర్ బాటమ్, ఇది ఒక మేజర్ టాప్. ఎప్పుడు, 2nd January అండ్ 15th July. సో నెక్స్ట్ 2025 స్టార్ట్ అయిన తర్వాత మనం 2nd January హైలో చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం. ఆర్ 15th July ఏదో ఉందో దీన్ని మనం చూసి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం. చూద్దాం 2nd January రోజు ఏమైంది అని చూద్దాం. 2025 2nd January, ఇక్కడ 1st January, ఇది 2nd January. 2nd January ఏమైంది, దీనిపైన ప్రైస్ క్లోజ్ ఇవ్వలేదు అంటే మనం ఇన్వెస్ట్మెంట్ వైపు వెళ్ళలేదు. ఒకవేళ కింద షార్ట్ చేస్తే కనుక మార్కెట్ పడింది.
లేదు ఇప్పుడు ఈ హైలో ఉంది కదా 2nd జూన్, దీని పైన క్లోజ్ ఇస్తే 2nd జనవరి సారీ అయినేద్దాం దీనికి. సో 2nd జనవరి ఇక్కడ 20th జనవరి 1st జనవరి 2nd జనవరి ఇది ఈ రేంజ్ పైన మనకు క్లోజ్ ఇస్తే కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం, మరి లాంగ్ వెళ్తాం. ఇక్కడ క్లోజ్ ఇవ్వలేదు, కింద ఇచ్చింది, మనం మంచి రిటర్న్స్ వచ్చినాయా లేదా. దీని హైలో ఎంత ఉంది 2nd జనవరి 433 ఉంది, లో 424 ఉంది, అంటే నాట్ మోర్ దెన్ 2%. అట్లా అటువంటి చిన్న రిస్క్ తీసుకొని హయ్యర్ రివార్డ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఏంటి అంటే మంచి మనీ అనేది వచ్చింది. అంటే రిస్క్ రివార్డ్ రేషియో 1:4 1:5 వరకు వచ్చింది. ఇంకొకటి అబ్జర్వ్ చేయండి, ఇమీడియట్లీ ఏమైంది, ఇక్కడ క్లోజ్ ఇచ్చిండు. క్లోజ్ ఇచ్చిన తర్వాత ఏమైంది, ఎప్పుడు 30th జనవరి రోజు క్లోజ్ ఇచ్చిండు. క్లోజ్ ఇచ్చిన తర్వాత మనం పొజిషన్ తీసుకున్నాం. ఎంతవరకు వెళ్ళింది, ఆ రోజు సింగిల్ డేలో 9% ర్యాలీ చేసింది. నెక్స్ట్ డే కూడా ఇంకా మంచిగా ఆల్మోస్ట్ 10% రిటర్న్స్ వచ్చినాయి లేదా 2 daysలో. అట్లా అంటే తక్కువ రిస్క్ ఎక్కువ రివార్డ్. ఇది అయిపోయిందా. నెక్స్ట్ ఏమనుకున్నాం మనం 2025లో 15th జూలై అనుకున్నాం. 15th జూలై హైలో మళ్ళీ నోట్ డౌన్ చేసుకోవాలా. 15th జూలై హైలో ఎక్కడుంది, జూన్ 16th జూలై 15th. ఈ 15th జూలై హైలో మళ్ళీ మనం నోట్ డౌన్ చేసుకుంటాం. 15th జూలై హైలో రైట్. ఇక్కడ ఏమైంది, 15th జూలై బ్రేక్ ఇచ్చిన తర్వాత ప్రైస్ మంచిగా మనకు అంటే ఫ్యూచర్లో ఎవరైతే చార్జ్ చేసారో వాళ్ళకి మంచిగా మనీ వచ్చినాయి. ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, ఆర్వీఎన్ఎల్ పెరుగుతుందా లేస్తుందా అని కొనుక్కుంటే లేరు. మరి వీళ్ళందరూ కొన్నారు ఎవరనంటే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకు ఉండదు సర్టెన్ ప్రైస్ లెవెల్. బట్ ఆ మేజర్ టాప్ బ్రేక్ అయినాక ఎక్కడైనా క్లోజ్ ఇచ్చిందా, ఇది ఇక్కడ దాకా వచ్చింది. ఏమైంది, హై వరకు వెళ్ళింది, మళ్ళీ నెక్స్ట్ డే ఎండ్ ఆఫ్ ది డే క్యాండిల్ బ్రేక్ ఇచ్చింది కానీ క్లోజ్ ఇవ్వలేదు. చూసారా ఈ మధ్య కూడా. సారీ ఇది మనం 2026కి రాలే, 29 డిసెంబరే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా కూడా ఆ రేంజ్ కిందనే ఉన్నది. సో ఇది టైం సైకిల్ అనేది ఆ విధంగా పనిచేస్తుంది. సో ఆర్వీఎన్ఎల్ ఎన్ని రోజులు కొన్న వాళ్ళు ఏంది అని అంటే మరి అట్లా పర్టికులర్ లెవెల్స్ అంటే చిన్న రిస్క్ చిన్న రివార్డ్ తోటి అన్నట్టు. ఇప్పుడు సేమ్ ఇట్లాగే ఏంది అంటే ఐఆర్ఎఫ్సి చూద్దాం. ఐఆర్ఎఫ్సి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. సో ఇప్పుడు ఏంది, ఇది మనము 2025 డేటా చూద్దాం. 2026 2025 ఇప్పుడు బడ్జెట్ వచ్చిన తర్వాత మనం ఎక్కడెక్కడ చూసుకుంటాం. 1st ఫిబ్రవరి ఇది ఎప్పుడుంది మేజర్ టాప్ 2025లో వచ్చేసి 2025 ఇక్కడ స్టార్ట్ అయింది. 2nd జనవరి రైట్. 3rd జనవరి 2025లో మేజర్ టాప్ అనేది చేసింది ఐఆర్ఎఫ్సి రైట్. మేజర్ బాటమ్ ఎక్కడ చేసింది, 3rd మార్చ్ రోజు చేసింది. 3rd మార్చ్ రోజు అయితే ఇప్పుడు మనకి 3rd జనవరి ఆల్రెడీ అయిపోయింది. మరి 3rd జనవరి హై ఎండ్ లో చూసుకుందాం ఐఆర్ఎఫ్సిది. ఎందుకంటే మనము సారీ ఇది 2025 డేటా 2025 కాబట్టి మనం 2026లోకి వచ్చాము. దీని హైలో ఇంపార్టెంట్. హైలో అని అంటే ఈ 2025 హైలో కాదండి, ఈ 3rd జనవరి హైలో అంటే నెక్స్ట్ ఇయర్కి డేట్ నాట్ లెవెల్స్. సో ఇప్పుడు 3rd జనవరి రోజు మేజర్ టాప్ చేసింది కాబట్టి 2026లో 3rd జనవరి దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటాం. సో 2026లో 3rd జనవరి చూద్దాం ఎక్కడ ఉందో. 3rd జనవరి 2nd జనవరి 3rd జనవరి రైట్. హాలిడే ఉన్నట్టుంది. సో 2nd జనవరి ముందు వస్తుంది 3rd జనవరి అని అంటే ఇది హై అండ్ ఇది లో. మనము ఐఆర్ఎఫ్సి కొనాలి అనుకుంటున్నాం కానీ ఆ లెవెల్స్ క్లోజ్ ఇవ్వలేదు. బట్ ఇక్కడ ఏమైంది, షార్ప్ క్లోజ్ ఇచ్చింది 8th జాన్ రోజు. దీని కింద మనం షార్ట్ ఇనిషియేట్ చేసినాం. ఇది 2nd జనవరి 2020 హైలో ఎంత ఉంది, 129 హై ఉంటే 125 లో ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 3% రిస్క్ తీసుకుంటే మనకు ప్రైస్ అనేది 114 అంటే ఒక 5% వరకు 5 to 10% వరకు ఫాల్ అనేది వచ్చింది రైట్. ఇప్పుడు దాని అంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, మళ్ళీ దీనిపైన క్లోజ్ అయితే సపోజ్ బడ్జెట్ వచ్చింది, రైల్వే మంచి నిధులు కేటాయించారు, మనది ఈ లెవెల్ అన్నట్టు 128 పైన క్లోజ్ ఇస్తే 125 మన స్టాప్ లాస్ ఉంటుంది. ఫర్దర్ మనం ఒక 5 to 10% అనేది రైట్ చేయొచ్చు. మేజర్ బాటమ్ ఎక్కడ చేసింది, ఇప్పుడు మనం మేజర్ టాప్ చూసినాం. మేజర్ బాటమ్ ఎక్కడ చేసింది ఐఆర్ఎఫ్సి ఇక్కడ, ఇది 3rd మార్చ్. మళ్ళీ 3rd మార్చ్ కూడా దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ప్రైస్ అనేది ఒక సైకిల్లోనే మూవ్ అవుతుంది. అది ఏ ఇయర్ అయినా సరే మనం కన్ఫ్యూజ్ అయ్యిందంటే పైకి వెళ్తుంది కిందికి వెళ్తుంది. పెద్ద పెద్ద టార్గెట్లు ఇస్తారు రీటైలర్స్. మనకి పెద్ద పెద్ద టార్గెట్లు వద్దు, 5 to 10% తీస్తున్నాం అనంటే ఆ స్కిల్స్ ఉన్నాయి అనంటే దట్స్ ఇనఫ్. మెల్ల చేసుకుంటూ పోతే మనకు పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ అవుతుంది. నేను ఇదే పట్టుకొని కూర్చుంటా, నేను ఇదే చేస్తాను, నాకు ఖచ్చితంగా ఎవరో చెప్పారు ఇది పెరుగుతుంది షేరు ఒక 10 years తర్వాత మారుతిలా పెరుగుతుంది అని అంటే అది వాళ్ళు మీకు అబద్ధం చెప్తారు. ఆ 10 years తర్వాత వాడు ఉండడు, మనం ఉండము. అది అంత ఈజీ కాదు. మనకేంటి అంటే మన ఓన్ స్ట్రాటజీ ఉండాలి. ఎవరిని అడగకుండా, ఏ టీవీ ఛానల్ చూడకుండా, ఏ పేపర్ చూడకుండా మనకంటూ మనకు ఓన్గా ఉండాలి. ఇప్పుడు నేను ఒక స్టాక్ చూస్తా, ఏది మనము అందరికి తెలిసిందే, కొచ్చిన్ షిప్ యార్డ్. ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ అనేది 3000కి వెళ్ళి 1500కి వచ్చింది. ఎక్కడో 2000 దగ్గర కొన్న వాళ్ళు కూడా ఉంటారు కదా. 2000కి 5% అంటే ఎంత, ఒక 100 రూపాయలు రైట్.
అంటే ఒక 5% అంటే 100 రూపీస్ 2000 నుండి 1900కి వచ్చిందంటే స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేయాలి మ్యాక్స్ రిస్క్ తీసుకుంటే. బట్ స్టిల్ 1500 దాకా హోల్డ్ చేస్తారు. ఇది ఫ్యూచర్లో పెరిగితే ఓకే, బట్ మీకు టైం అయిపోతుంది కదా. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన దానికి మీకంటూ ఫైనాన్షియల్ గోల్ ఉంటుంది. మనం దాన్నే పట్టుకొని కూర్చుంటే పెరగాల్సిన షేర్లు పోతూ ఉంటాయి, వదిలి మిస్ అవుతూ ఉంటాయి పెరగాల్సిన షేర్లు. ఈ పడిపోతున్న షేర్ని మనం అట్లనే హోల్డ్ చేసుకొని కూర్చుంటాం. సో అట్లా చేయొద్దు. అంటే నేను చేయొద్దు అని చెప్తలే, నా ప్రకారం చెప్తున్నా. అంటే మనకు 2% రిస్క్ అనేది ఉంటే పోనీ స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ మనము మళ్ళీ ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు కొచ్చిన్ షిప్ యార్డ్ది మనం 2025 డేటా చూద్దాం ఒక శాంపుల్గా ఫైనల్గా. సో కొచ్చిన్ షిప్ యార్డ్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాం 2026లో. అప్పుడు ఏం చేయాలా, 1 ఇయర్ టైం సైకిల్ 2025కి వెళ్ళాలా. సో మేజర్ బాటం ఎక్కడ చేసింది, ఇది 18th ఫిబ్రవరి రోజు చేసింది. 18th ఫిబ్రవరి ఇప్పుడు ఈ 2026 హైలో చూసుకోండి. చూసుకున్న తర్వాత మనకు లాంగ్లో క్లోజ్ ఇస్తే కనుక లాంగ్ వెళ్ళొచ్చు. ఇప్పుడు కొచ్చిన్ షిప్ యార్డ్ ఇది 2024 డేటా చూద్దాం మనం. 2024 రైట్, 2024 డేటా స్టార్ట్ అయింది ఇక్కడ. మనం 2025లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, 2024 డేటా చూసుకుంటారు. 2024లో మేజర్ బాటం ఎక్కడ చేసింది, 8th జనవరి రోజు చేసింది. 8th జనవరి రోజు మేజర్ బాటం. అండ్ మేజర్ టాప్ ఎక్కడ చేసింది, 8th జూలై. 8th జనవరి 8th జూలై 2024లో. 2025లో మనము కొచ్చిన్ షిప్ యార్డ్కి వెళ్ళాలనుకుంటున్నాం. సో 8th జనవరి 8th జూలై హైలో చూసుకుంటాం. సో 2025లోకి వచ్చాం. ఇది 8th జనవరి ఇది ఏదది 8 ఇక్కడ. సో ఇక్కడ క్లోజ్ ఇచ్చినప్పుడు రైట్ 8th జనవరి ఒకసారి ఏమో క్లోజ్ ఇచ్చింది, బస్ ఇది క్లోజ్ ఇచ్చింది, స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసినాం. తర్వాత ఏమైంది, షార్ట్లో వెళ్తే కనుక మనకు మంచి రిటర్న్స్ వచ్చినాయి. ఇక్కడ క్లోజ్ ఇచ్చిన తర్వాత ఒక 15 మినిట్స్ కన్సల్ట్ అయిన తర్వాత 1:1 అదే అంటున్నా కదా. ఇప్పుడు మనకు ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది, ఇక్కడ స్మాల్ రివార్డ్ ఇచ్చింది, బట్ ఇక్కడ క్లోజ్ ఇచ్చిన తర్వాత ఏమైంది, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది ప్రైస్. అంటే మనకు చిన్న రిస్క్ తోటి హయ్యర్ రివార్డ్ వచ్చిందా లేదా, అట్లా ఎండ్ ఆఫ్ ది డే క్లోజింగ్ చేయకుండా మళ్ళీ 8th జూలై అన్నాం. 8th జూలై హైలో చూసుకుంటాం. 4th జూలై 9th జూలై 8th జూలై ఈ 8th జూలై ఈ రేంజ్కి వస్తేనే మళ్ళీ మనం కొచ్చిన్ షిప్ యార్డ్కి వెళ్తాం అన్నట్టు. అంటే మన రిస్క్ చూసారు ఎంత ఉందో, చాలా తక్కువ ఉంది. అట్లనే చేస్తేనే మనము గెటిన్ అవుతాం మార్కెట్లో. ఇక మిగిలిన వాళ్ళందరూ ఎక్కడ వేసిన పొంగల్ అక్కడ ఉంటుంది మన లాంగ్ వేలో చెప్పాలంటే. సో అట్లా ఇక్కడ 8th జూలై ఏమైంది, ఇది మార్కెట్ క్లోజ్ చేయలేదు దీనిపైన. సో ఇక్కడ కొనాల్సిన అవసరం లేదు, ఇక్కడ క్లోజ్ ఇస్తే తక్కువ రిస్క్తో కొంటాం. అట్లా మీరు ఏ స్టాక్ అయినా, వరల్డ్లో ఉన్న ఏ స్టాక్ అయినా చూసుకోండి, రకరకాల ఫార్ములాస్ ఉంటాయి. మన బ్రెయిన్కి ఆ సూపర్ కంప్యూటర్స్ బిగ్ షాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనం అగేన్స్ట్ వెళ్తున్నాం కాబట్టి, అంటే వాళ్ళతో వెళ్తున్నాం కాబట్టి చిన్న ప్రొటెక్షన్తో ఎక్కువ రివార్డ్ అనేది ఉంటే గెటిన్ అవుతాం. సో ఇది 1 ఇయర్ టైం సైకిల్కి సంబంధించిన స్ట్రాటజీ. చాలా సింపుల్ ఉంది. ఏమన్నా నేను పెట్టిన ఇండికేటర్లు ఏది లేదు, జస్ట్ 2 హారిజాంటల్ లైన్స్ పెట్టిన అంతే, దాని హై లో అంతే. అట్లా మీకు నచ్చిన ఫేవరెట్ స్టాక్స్ ఏవైనా చూసుకోండి. ఎందుకంటే ఫిబ్రవరి 1st రోజు మేజర్గా ఆర్వీఎన్ఎల్ ఈ రైల్వే స్టాక్స్ అన్న ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మేజర్ టాప్ అండ్ బాటమ్ ఫిబ్రవరి 1st రోజే వస్తుంది. సో అది మీకు మ్యాచ్ అయిన రోజు యూ కెన్ ప్రొసీడ్ అకార్డింగ్ టు యువర్ రిస్క్. ఓకేనా, థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మోస్ట్లీ రేపు నిఫ్టీకి సంబంధించి చేస్తాను నేను వీడియో. నిఫ్టీది అయితే చూడండి 25,200 దాకా వస్తే పుట్స్ రైజ్ కావచ్చు, లేదు 24,800 దాకా పడితే ఫస్ట్ ఫాస్ట్గా అటు పడితే కనుక కాల్స్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లాన్ చేసుకోండి. ఆల్రెడీ నేను దానికి సంబంధించిన వీడియో కూడా చేసిన. సో రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ నైట్.